అందరూ కట్టగట్టుకుని దాన్ని ఎదిరించారు. దాన్ని ఎదిరించేటప్పుడు ఎవరు నీ కులం ఏంటి, నా మతం ఏంటి, నీ జాతి ఏంటి, నా జాతి ఏంటి, నువ్వు శత్రువువి నేను మిత్రుని అనే భేదమే లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రపంచాన్ని అంతటికి ఒక్కటే ఉమ్మడి శత్రువు. అదేంటా అంటే చెప్పండి, ఏంటి చెప్పండి గట్టిగా, కరోనా. ఆ కరోనా కంటే మహమ్మారి, మనకు తెలియకుండానే మన జీవితాన్ని పాడు చేసేస్తున్న మహమ్మారి ఏమిటా అంటే ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ ప్రపంచమే. ఇల్లరా, ఈ సోషల్ మీడియా డిజిటల్ ప్రపంచం ఎట్లా మారిపోయిందంటే మీకు చెప్తాను. మనకు అసలు ఏ చదువు లేని వాళ్ళు కూడా దీన్ని వాడడం మొదలు పెట్టేశారు. ఎట్టవుదు వాడుతున్నారంటే, మన ఈ మధ్య అడుక్కున్నాయని ఒక బజార్లో ఉండి, అరే అబ్బాయి ఆ బజార్లో అయిపోయిందంటవా, నన్ను రమ్మంటవా. మన వాళ్ళు ఆ బజారు పోయారా, నేను పోతున్నా, మరి ఈ బజారు అయిపోగొట్టుకుని అది పోతున్నా అంటే ఏంటది? వాడి చేతిలోని చెల్లి పెట్టి జట్టడిపోయి తత్తరపడిపోతామండి మనం. అది ఎట్లుందంటే చిన్న సైజు ఇటుక బిళ్ళ అంత ఉంది. అది షోకేసుల్లో వాడుతాం చూసారండి, అంత ఉంది అది. మనం వాళ్ళేమో బాబు ఆడంత కాస్ట్లీ సెల్ ఫోన్లు ఆడుతున్నాడు. వాడు వాడే దేనికోసం అడుక్కోవడం. ఇంకొకడు చెత్త కుండి మీద చెత్త ఏరుకుంటా వాడి ఫోన్ చేస్తున్నాడు. ఈ చెత్తలో చెత్త అంతా వాడి ఆ కవర్లో వేసుకుంటూ ఫోన్ రాగానే ఆ సంఖలో పెట్టి ఈ పక్కలో చెత్త అంతా అందులో వేసుకుంటూ చెప్పురా చెప్పు